బొమ్మ సూపర్ అన్న. బొమ్మ డాకుంటే డాకేనే డాకు ఏ విధంగా తీసా అంటే ఆ విధంగా నెంబర్ 1 గా తీసాడు. మనం ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో వచ్చిన అక్కడ సబ్జెక్ట్, సెకండ్ హాఫ్ అదిరిపోయింది. మనం ఊహించుకోవాలి ఫస్ట్ హాఫ్ ఇంత స్లో ఉందనేసి. సెకండ్ హాఫ్ అదిరిపోయింది. మనకు ఆ అంచనాలను తలకిందులు వేసి సూపర్ డూపర్ గా లాక్కొంచాడు. ఈ సినిమాని డాకు మహారాజుగా మాస్ మసాలా సాంగ్, ఆ మాస్ మసాలా లేకుంటే సాంగ్ లేకుంటే కన్నా స్లో ఉండేది. బలయ్య పాప అంటే సెంటిమెంట్ అంటే విలన్ కూర్చున్న అమ్మాయి, ఆమె ఒక ఇంజనీర్, ఆమె కూడా ఒక కలెక్టర్. ఆ కలెక్టర్ కూతురు ఒక అన్నయ్య మాట చూసుకుంటుంది. వాడు విలన్ దాని కూడా అన్నయ్య చెప్తుంది. అన్నయ్య చెప్పినా కూడా ఆ మాట కోసము ఈ అమ్మాయిని కాపాడుకుంటూ వచ్చి సబ్జెక్ట్ పరంగా లాస్ట్ వచ్చారు. జనాలకు ప్రేక్షకులు బాగా అదిరిపోతారు. పసంద్ అయిన పాట కూడా ఒకటి మసాలా ఇచ్చాడు. ఒలంగరికి ఏం లేదు, చాలా చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతికి అనేది మాస్ వేసినాడు. ఒక సాంగ్ కోసమే కదా, ఒక సాంగ్ కోసమే బాగా దెబ్బడే బాగా చేసినారు. దాని ఒలకరి ఏం లేదు, సూపర్ గా అదిరిపోయింది. బాబీడియల్ యాక్టింగ్ ఎలా ఉంది? వాడు తగ్గిపోరు అక్కడ సెకండ్ అట్ట. యానిమల్ సినిమాలో యాక్ట్ చేశారు కదా, దాన్ని మించి దీనికి ఈ సబ్జెక్ట్ పరంగా ఇద్దరికి టక్కా పోరే. బాగా సూపర్ చేసి ఆ విలన్ లేకుంటే కనుక తుస్ అవుతుంది. హీరోకి విలన్ ఉంటేనే దాని తగ్గ ఊపు బాగా లాక్కోంచాడు సబ్జెక్ట్ పరంగా. కానీ దాంట్లో ఆ విధంగా ప్రాజెక్ట్ గురించి కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్యనే చంపుతాడు. చంపినా కూడా వీడు తీసుకుని హీరో కొన్ని హీరోని చంపుతాడు. లాస్ట్ కు సూపర్ డూపర్ గా తీసుకొచ్చాడు బొమ్మను. ఫస్ట్ హాఫ్ స్లో అవుతుంది కానీ సెకండ్ హాఫ్ బాగుందండి. సూపర్ రేటింగ్ ఉంది. సూపర్ మనం చెప్పడం అవసరం లేదు. సంక్రాంతి సినిమా పక్కా మంచి కలెక్షన్ లో ఉంటుంది.